వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. వ్యవసాయ రంగంలో యూరియా కొరత రావడంతో గత కొంతకాలంగా చర్చల్లోకి వార్తల్లోకి నిలిచింది ఆ అంశము. ప్రస్తుతం మంత్రులు అధికారులు అయితే యూరియా కొరత లేదనే స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు. వాటిలో ఎంత మాత్రం వాస్తవం ఉంది అనేది తెలుసుకోవడానికి జీకే న్యూస్ ప్రయత్నిస్తుంది. ఏలూరు జిల్లాలో యూరియా కొరత రావడం వస్తుంది అనే ముందు చూపుతో కలెక్టర్ వెట్రిసెల్వి, అదేవిధంగా ఏలూరు వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా ఫీల్డ్లో దిగి దాన్ని బ్లాక్ మార్కెట్లో గొడవలో ఉండకుండా కొన్ని చర్యలు తీసుకున్నారు. దాని తర్వాత కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత అనేది వార్తలు వినిపించినాయి. ఇప్పుడు ఆ విషయం తెలుసుకోవడానికి మనం ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మనతో ఉన్నారు, వాడిని అడిగి తెలుసుకుందాం. యూరియా కొరతని ఏ విధంగా నిర్మూలించారు, ఏమైనా చర్యలు తీసుకుని వాడిని అడుగుతాం. సార్, మన ఏలూరు జిల్లాలో యూరియా కొరత రావడం వస్తుందనే వార్తలు వచ్చాయి. దాన్ని ఏ విధంగా మీరు అధిగమించారు? నమస్కారం అండి. కొరత అనే మాట మీరు వాడారు కాబట్టి నేను దీని గురించి చెప్పాలి. ఇది ఒక వదంతి రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఈ సంవత్సరం. గణాంకాలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా లేదా జిల్లా వ్యాప్తంగా చూసినా, మన ఏలూరు జిల్లాకు చూసినా గత సంవత్సరం కంటే ఎక్కువగా యూరియా ఇచ్చిన సంవత్సరం ఇది. వాస్తవం ఏమిటంటే జూన్ నెలలో ఒక వదంతి వచ్చేసింది. అంటే ఇంకా యూరియా అంటే కొన్ని ఇంపోర్ట్స్ రావాలండి. ప్రపంచీకరణ, ఈ మధ్య ప్రపంచంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, మీకు యుద్ధాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దీనివల్ల ఇంపోర్ట్స్ అంటే స్పెక్యులేషన్ ఎవరో చేసిన ఒక వదంతి విస్తారంగా వ్యాప్తి చెందింది. సరే, దానివల్ల ఏంటంటే రైతులు ఎప్పుడైతే కరోనా సమయంలో కొని కట్టలు తీసుకుని వెళ్ళి అంటే నిత్యావసర వస్తువులు తీసుకున్నారో అలా కొంత ఎక్కువగా తీసుకోవడం అలవాటు పడిపోయారు. ఇంకా అక్కడి నుంచి సిచ్యువేషన్ ట్యాకిల్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అని తెచ్చారు. అంటే వెంటనే రైతుల దగ్గరికి వెళ్ళండి, వివరించండి. అసలు యూరియా అనేది ఒక విషయం మీకు తెలియజేయాలి. ఇది నిత్యావసర వస్తువుల చట్టం కింద ఉంది. భారీగా కేంద్రం ఇచ్చే సబ్సిడీతో కూడిన ఎరువులు. అంటే 265 రూపాయలకు యూరియా వస్తుందంటే దానికి ఫుల్ కాస్ట్ 2200 దాకా ఉంది. ఎంత సబ్సిడీ ఉంది? అంటే 2 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తుంది. దీన్ని ఏమంటే ఇలా ఎప్పుడు ఈ కర్మాగారాలు కూడా వందల కొద్ది ఉండవు. ఎరువుల కర్మాగారాలు పోర్టుల దగ్గర ఉంటాయి. అంటే కొద్దిగా పారదీప్ పోర్టు కావచ్చు, కాండ్లా కావచ్చు, లేదంటే ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఈ మ్యాంగ్లూరు కావచ్చు, టూటికోరిన్ కావచ్చు, ఇలా పోర్టుల దగ్గర ఉంటాయి. పోర్టుల దగ్గర ఎరువుల కర్మాగారాలు మన దేశంలో ఉంటాయి. అలా పోర్టుల ద్వారా, వెజల్స్ ద్వారా దిగుమతి చేసుకోవడానికి ఎరువులు వస్తాయి. నిత్యం సప్లై ప్లాన్ ఉంటుంది. అదంతా రైతులకు ఎప్పుడైతే మేము చేరవేశామో అప్పుడు రద్దీని కరెక్ట్గా నిలువరించగలం. ఆ విషయంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఇంకా అందరినీ, వ్యవసాయ శాఖ అందరినీ అప్రమత్తం చేశారు. సరే, మీరు ఇందాక అన్నారు ఈ ఎరువుల మీద ఎక్కడైనా దాచిపెట్టడం కానీ, హోర్డింగ్ కానీ, దారి మళ్ళించడం కానీ, లేదనడం కానీ, ఇలాంటి కొన్ని ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూల గురించి జిల్లా ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ మేడం గారు అందరూ సహకరించారు. ఇంకా బాటం నుంచి అంటే ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు, రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జీల వరకు కూడా అందరం ఉన్నాం. ఇంకా గౌరవ జిల్లా మంత్రులు ఇద్దరు, ఇంకా మనకు స్టేట్ నుంచి ఎరువుల సప్లై ప్లాన్. మీకు సప్లై ప్లాన్ అంటే ఒక విషయం చెప్తాను. సెప్టెంబర్కి ఇంత యూరియా రావాలి అని ఉంటుంది. అలానే అక్టోబర్ నెలలో ఇంత అని ఉంటుంది. ఇప్పుడు సెప్టెంబర్లో ఇప్పటికి 5400 మెట్రిక్ టన్నులు యూరియా రావాల్సి ఉంటే సప్లై ప్లాన్లో ఇప్పటికీ 5800 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఇంకా ఇస్తామంటున్నారు. ఎందుకంటే ఒక వెజలు అంటే ఒక ఓడ దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల యూరియా, 40 నుంచి 60,000 మెట్రిక్ టన్నుల యూరియాను గంగవరం పోర్టు కావచ్చు, కృష్ణపట్నం పోర్టు కావచ్చు, లేదంటే మన కరైకల్ పోర్టులు కావచ్చు, పోర్టుల దగ్గరకు వస్తాయి. వాటికి బర్త్ తీసుకోవడానికి టైం పడుతుంది. మళ్ళీ వాటి నుంచి గూడ్సుల ద్వారా రావాలి, లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎక్కువగా వచ్చిన వాటిని మళ్ళీ బఫర్ అని కొంత దాచిపెట్టుకోవాలి. ఎక్కడైనా మన పోలవరం ఒక ఇన్సిడెంట్ జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించారు. మన దగ్గర బఫర్లో తాడేపల్లిగూడెంలో ఆ రోజు 800 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. వెంటనే పంపించాం. అక్కడ రైతుల సమస్యను వెంటనే పరిష్కరించబట్టి అందరూ ఆనందంగా తీసుకెళ్లారు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఇంకా దొరకదేమనే భావన మొదట్లో కలిగించారు. దాన్ని రైతుల మధ్యలో నుంచి వాళ్ళకు అంటే ఇస్తూ ఊరికే మనం పాటలు కాదు, ప్రతిరోజు వాళ్ళకి యూరియా ఎక్కడ మండలంలో పెట్టడం. ఈరోజు చూసినా కూడా మన జిల్లాలో 4000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ప్రతి మండలంలో ఉంది.
అందుకు రోజు చూసుకుంటాం ఏ మండలం ఖాళీ అయింది, ఏ సొసైటీలో ఖాళీ అయింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే అప్పుడు సగము ప్రైవేట్ డీలర్లకు, సగము సొసైటీలకు ఇచ్చేది మార్క్ఫెడ్ ద్వారా. ఇప్పుడు సొసైటీలకు మార్క్ఫెడ్ ద్వారా ఇచ్చే ఆ పార్ట్ పెంచారు గౌరవ సీఎం గారు, 70-30% చేశారు. అక్కడి నుంచి ఇంకా రైతులకు అంటే ఎందుకంటే సొసైటీలు గ్రామాల్లో ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇదంతా ఒక ప్లానింగ్గా జరిగింది. ఈ రోజుకు ప్రశాంతంగా ఉంది ఏలూరు జిల్లా. అన్ని జిల్లాలు కూడా ఆల్మోస్ట్ రాష్ట్రంలో అలానే ఉన్నాయి. యూరియా బ్లాక్ మార్కెట్ అవ్వలేదంటారా? అస్సలు జరగలేదండి, బ్లాక్ మార్కెటింగ్ జరగలేదు. ఎందుకంటే ఇక్కడ అలాంటి అవకాశాలు ఉంటాయేమో అని ప్రైవేటుకు అలాట్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా అలా ఎప్పుడు కూడా రైతుల కష్టాలను గమనించకుండా ఏ డీలర్లు ఉండరు. అలా ఉన్న వాళ్ళు ఉంటారు. 400 మంది ప్రైవేట్ డీలర్లు అండి. ఇప్పటికి మేము 22 కేసులు నమోదు చేశాం. విజిలెన్స్ వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. ఈవెన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు. అంటే ఇది ఒక రైతులకు వచ్చిన కష్టాన్ని, ఎందుకంటే మన దేశంలో రైతులే ఎక్కువ మంది అండి. దాంట్లో ఆంధ్రప్రదేశ్, గోదావరి జిల్లాలు. ఎందుకంటే రైతు కష్టాన్ని గమనించి వెంటనే స్పందించడం అనే నీ చరిత్రలో ఇది ఒక ఇదిగా చెప్పుకోవచ్చు. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు సీఎం సారు. అక్కడ కూడా ఇంకా ఎక్కడైనా యూరియా సమస్యలు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అని ఒకటి మంచి ప్రోగ్రాం. అంటే మీరు రైతుల చెంతకు వెళ్ళండి, వాస్తవాలు తెలియజేయండి, మీడియాకు కూడా వాస్తవాలు తెలియజేయండి అన్నారు. ఎప్పుడైతే వాస్తవాలు చెప్పామో అది కరెక్ట్గా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. వాస్తవాలు లేని సమయంలో దీన్ని మనం నిరోధించలేం. ఇంకోటి అండి, మనకు ఖరీఫ్లో యూరియా 31,000 మెట్రిక్ టన్నులు రావాలండి. ఖరీఫ్ అంటే ఎప్పుడు అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, అంటే ఏప్రిల్ నుంచి కూడా అనుకుందాం. ఏప్రిల్లో ఎవరు వాడరు, మేలో వాడరు, జూన్ నుంచి స్టార్ట్ అయింది. 31,550 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే ఈ రోజుకు 33,800 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశాం. ఇంకా సప్లై ప్లాన్ కంటే కూడా ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, యూరియా అతి తక్కువ ధరతో కూడిన రసాయనిక ఎరువు అండి. ఇంకా డిఏపి చూసుకున్నా 1400 ఉంది, కాంప్లెక్స్లు చూసినా 1600 ఉన్నాయి, మీరు పొటాష్ చూసినా 1700 ఉన్నాయి. అన్నీ ఈ అతి చీపెస్ట్ కెమికల్ ఫర్టిలైజర్ అది. యూరియా వాడడం అన్ని పంటలకు రైతులు అలవాటు పడిపోయారు. పామాయిల్కి అసలు వాడకూడదు, ఇది అమ్మోనియం సల్ఫేట్ వాడాలి. అమ్మోనియం సల్ఫేట్ ధర ఎంత? 900 ఉంది కట్ట, 50 కేజీలు. ఇది 300కు 45 కేజీలు కట్ట వస్తుంది. కాబట్టి పామాయిల్ రైతులకు కూడా నచ్చజెప్పగలిగింది జిల్లా యంత్రం. మీరు చూసారో లేదు, మొన్న ఆనరబుల్ మినిస్టర్స్ మీటింగ్లో కూడా ఈవెన్ మన ఆనరబుల్ మినిస్టర్ సివిల్ సప్లైస్ వాళ్ళు, మన హౌసింగ్ మినిస్టర్ గారు కూడా ఎక్కడ చేసిన పామాయిల్కు యూరియా వద్దు. ప్రస్తుతం ప్రతి జిల్లా రైతుకి యూరియా అందుతుందంటారా? ఒకవేళ అందకపోతే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు? ప్రతి రైతుకు యూరియా అందుతుందండి. అందకపోతే ప్రతి గ్రామంలో రైతు సేవా కేంద్రం ఉంది. రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జ్ ఉన్నారు. మన జిల్లాలో దాదాపుగా 450 పైబడి రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జ్, అంటే గ్రామ స్థాయిలో, అంటే సచివాలయాలు ఎలా ఉన్నాయో అలా రైతు సేవా కేంద్రాల్లో ఉన్నారు. అక్కడ వాళ్ళను సంప్రదించవచ్చు. ఇంకా మేజర్గా కూడా మొక్కజొన్న కూడా రబీలో వేస్తారండి ఏలూరు జిల్లాలో. మొక్కజొన్న కూడా మొన్న ఆగస్టు నెలలో తీసుకోవడానికి రైతులు వచ్చేసారు. వాళ్ళకి నచ్చి చెప్పాం. మొక్కజొన్న ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నవంబర్ నుంచి. నవంబర్ సప్లై ప్లాన్ ఉంటుంది, అక్టోబర్ కూడా ఉంటుంది. ప్రతి నెల ఎరువులు తయారవుతూ ఉంటాయి, నిరంతరం సరఫరా జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే పబ్లిక్ అంటే ముఖ్యంగా రైతులకు చేరవేశామో ఇంకా సిచ్యువేషను అంటే ఒక 5 రోజుల క్రితం సిచ్యువేషను ఈరోజు సిచ్యువేషన్కు చాలా తేడా ఉందండి. అందరూ సహకరించారు, సంతోషం, అందరికీ ధన్యవాదాలు. ఇది ఏదైతే యూరియా ఏదైతే ఉందో 30,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా ప్రభుత్వం ఇంకో 2 మెట్రిక్ టన్నులు అదనంగా పంపించిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అబ్దుల్ షుకూర్, ఏలూరు.